విజయ షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. సుంకిసాల వాల్ కూలిన ఘటనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలను తప్పుపట్టారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. సుంకిసాలపై అసెంబ్లీలో చర్చించడానికి కాంగ్రెస్ కు దమ్ము లేదన్న కేటీఆర్ కమెంట్స్ పై మండిపడ్డారు. పాలకపక్షం నిద్రపోతే ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ సుంకిసాల వాల్ కూలడాన్ని ఆగస్టు 2వ తేదీనే అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావనకు తేలేదు అన్నారు. సంగారెడ్డిలో హర్ఘర్ తిరంగా ర్యాలీలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఒకవేళ పొరపాటు చేస్తే అధికారంలోకి వచ్చి దాదాపు 7-8 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చి తప్పు చేసినోడిని శిక్షించడానికి వీళ్ళకున్నటువంటి ఇబ్బంది ఏంది? కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆగస్టు 2వ తారీఖు రోజు సుంకిశాలలో కూలిపోయింది, ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చించేందుకు దమ్ము లేదు అన్నాడు. మరి మీరేం చేస్తారు? పాలక పక్షం నిద్రపోతే పాలక పక్షాన్ని మేల్కొల్పాల్సినటువంటి ప్రతిపక్షం మీరెందుకు నిద్రపోయింది? కేటీఆర్ గారు ఆగస్టు 2 నాడు సంఘటన జరిగితే 2 నాడు అసెంబ్లీలో మీరెందుకు దాన్ని ప్రస్తావించడంలో విఫలమైందనేది కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేను మొదటి నుంచి చెప్తున్నా,